దక్షిణాదిలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ తమిళనాడు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అన్నా డీఎంకే బీజేపీ కూటమి విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ పెద్దలు. అయితే ప్రధానంగా ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తుంది. దానికి తోడు తెలుగువారి ఓట్లపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా దక్షిణాదిలో కాంగ్రెస్ ను మరింత ఇబ్బంది పెట్టాలని బీజేపీ భావిస్తుంది. అటు డీఎంకే కూడా ఎన్నికల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాన్ని ఎంత టార్గెట్ చేసినా ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం బీజేపీకి తన మార్క్ కౌంటర్లు ఇస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు అన్నా డీఎంకేలో ఉన్న చీలికలు కూడా డీఎంకేకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే కర్ణాటక మాదిరిగా తమిళనాడులో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బీజేపీ స్టార్ ఇమేజ్ ఉన్న వారిని వాడుకునేందుకు ప్లాన్ చేస్తుందని సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను తమిళనాడులో వాడుకునేందుకు రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గంలో మంచి ఇమేజ్ ఉంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇక పవన్ కళ్యాణ్ ను చెన్నైతో పాటుగా కోయంబత్తూరులో ఎక్కువగా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అయితే కోయంబత్తూరులో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారితో పాటుగా వస్త్ర వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అందులో కాపు నాయుడు ఓటు బ్యాంకు బలంగా ఉంది. కోయంబత్తూరు జిల్లాలో దాదాపు 6 నియోజకవర్గాల్లో కాపునాయుడు ఓటు బ్యాంకు అత్యంత కీలకంగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తమకు హెల్ప్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా తమిళనాడులో ప్రచారం చేయించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. అటు చెన్నైలో కూడా తెలుగువారి సంఖ్య బలంగానే ఉంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి చెన్నై వెళ్లే స్థిరపడిన వారి సంఖ్య ఎక్కువ. అక్కడ వ్యాపారాలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీనితోనే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఎన్నికల్లో వినియోగించుకునేందుకు పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోయంబత్తూరు వెళ్లే అవకాశం ఉంది. కోయంబత్తూరు సమీపంలో ఉన్న ప్రముఖ దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి తిరుపూర్ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించే దిశగా ఇప్పటికే పలు సూచనలు కూడా బీజేపీ పెద్దలు చేసినట్టు తెలుస్తుంది. మదురైలో కూడా తెలుగువారి ఓటు బ్యాంకు బలంగానే ఉంది. అలాగే ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని తెలుస్తుంది. అవసరమైతే ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కోయంబత్తూరులో ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఆహ్వానించాలని భావిస్తున్నట్టు సమాచారం.